ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. అబ్బా కొయ్యి ఎంత దూరం పోవాలరా నాయన. నా మాట నా కాలుతో నొప్పులు తెంగుతున్నా నాకా. ఏడ ఎత్తుకేద్దు దాన్ని నేను. అమ్మా సరేలే, పొద్దు కూడా పోయినట్టాను కానీ రెండుసేపు పునుకుందాం. ఏడా నిద్రపోదాం. యాందబ్బా ఈడేడు పునుకోనడు అనుకుంటున్నారు కదా మీరా. అది పెద్ద కథ. అది కథ ముందుకు వచ్చిపోదు ఏముంది. ఇప్పుడు నేను చెప్పాలి ఫ్లాష్ బ్యాక్ మీకు. ఆ ముసలి నా కొడుకు చెప్పమంటే వాడు చెప్పకపోతున్నా కూడా ఎంతసేపు ముసలి దానికి వస్తాం. అందుకే నేను చెప్తాను కథ. సరే కానీ ఒరే సబ్స్క్రైబ్ చేయండి నాయన. చూస్తుంటే కానీ మీరా మాట సబ్స్క్రైబ్ చేస్తా మూల బాధ తెంగండి నన్ను ఉంటాం కదా. సరేలే అయిపోయి ఒక దెంగ తెంగండి నా మాట షర్ట్ని నమ్మ లేయాలన్నమాట హై పైకి. సరే కథలో పోదాం అంతే. ఏందసి ఇటూరమా వాడు ఎవడో తలకాయ మండిపోతున్నాడు. వాడి మనిషి దెయ్యం అర్థం కావట్లేదు. ఈ పిల్లాడు ఆడ ఎదుర్కొంటాడు వాడిని. ఈ పిల్లాడు పాప మనకి ఏదో సాయం చేస్తుంటే ఈయన కూడా చంపేస్తున్నారు. ఏం చేస్తున్నామాడ అయ్యా పట్టడా తలాకు చెయ్య. ఈ లోపల తీసుకోపోదు. ఆ పిల్లాడా బతుకున్నాడు లేదు చచ్చిపోయాడు కూడా అర్థం కావట్లేదా. అమ్మే ఏ అమ్మే నీకు చచ్చిపోయేదానికి బలి దొలకొన్నట్టు నీకా. ఈడు కానీ సాయం కానీ చేసామనుకో, ఆ డ్రాకులో కానీ తెలిసిందనుకో మనల్ని అందరూ చంపేటోడా. ఈడొక బొలిపిస్తున్నామంటే మనకే భయపడతా ఉంటాడు ఊరికే. పట్రా వాడు వస్తాడు, డ్రాక్లో వస్తాడు, బోడి మట్ట వస్తాడు. పట్టండి సాలు కానీ పాప వాడుకు వాడు మనకి ఎంత సాయం చేసాడా. పట్టడు లోపలికోండి. ఒరే నాయన ఈ పిల్లవాడు కోలుకొని లేక ఒక వారం 10 రోజులు అయ్యేటట్టుందా. ఒరే నాయన సరేలే అయ్యా మన పాండ్యా పిల్లవాడు గాలి తోలుతుందా. ప్రభు మన దగ్గర డబ్బులు లేవు కదా ప్రభు. మరి వాడికి లోన్ తెచ్చాను 50 లక్షలు తీస్తానని చెప్పావు కదా. ఇప్పుడు వాడు నేరుగా ఇక్కడికి వస్తాడు, నేను తగలదెంగుతాడు. ఇప్పుడు ఉమి మీకు ఇంకా ప్లాన్ అర్థం కాలేదులేమి. మీరు చూస్తా ఉండండి చాలు, నేను నడిపిస్తా కదా. మీకెందుకు వాడిని ఇంకా చంపలా ఫ్లాష్ మ్యాన్ని. వాడిని ఊరికి బెదిరించరమ్మని చెప్పాం అంతే. ఆ ఫ్లాష్ మ్యాన్ని వదిలేదిలే, ఈ గోస్ట్ రైడర్ని వదిలేదిలే. ఇద్దరి అంత నా చేతిలోనే ఉంది మే. చూస్తున్నాడు మే కథ ఎట్లా నడిపిస్తానా చూద్దురా. ఫ్లాష్ మ్యాన్ నీకు జస్ట్ వార్నింగ్ ఎరా ఇచ్చింది. ఒరే ఇప్పుడు చూసుకుందామా. ఒరే ఇప్పుడు ఒరే జంగారు ఏంద్రిద్యా నమ్మ కళ్ళ గుడిచిపోద్ది ఏమంటున్నాడా చూడా. ఈ నా మాట ఈయన కొట్టడం పెద్ద విషయం ఏం కాదు నాకు. నా మాట వాడు మండుతున్నా మనిషా. నా మాట ఏంలే నాకు. వాడు మండుతున్నా నా ఒంట్లో ఫైర్ అయిపోయా. ఏంలే ఫైర్ ఎక్కువ అయిపోయా, కలిదిరి పడిపోయినా అంతే. నాకేం కాదులే ఒకసారి సాగు దింగుసుకున్నాలే. ఎందుకు మన మధ్యలో మళ్ళా అబద్ధాలా. ఈ నెట్టగొడలు అర్థం కావట్లేదు దశ. ఎవరు వస్తున్నట్టున్నారా. ఓరే ఈ వస్తువు వచ్చిందా. అబ్బా బలి వస్తువు ఇదా. నా మాట నేమా యామా ఎట్టట్టున్నాడు వాడు బతుకున్నాడు చచ్చిపోయాడు చూసిరామన్నాడు. ఇప్పుడు మీ మూడా నా మాట బలి దెంగ వాళ్ళు మీ కుటుంబం అంతనా. అది కాదు బావా, నీకు తెలియదు మందలా. నీకు ఒక చిన్న సీక్రెట్ చెప్పాలి నేనా. అరే బాగుంటమ్మా. రే నా మీద ఇంకా అభిమానం ఉందైతే. సరేలే ఏముంటుందో కాంటి బావని పిలవచ్చు కదా నన్ను. ఓరే అభయావు ఆయన పిలుస్తుంటుందామా. మనకి పిలుపుకున్నమాట నేను ఇంకానా ఏందో ఆమె. అది కాదుంటు బావా. నువ్వు ఆ గోస్ట్ రైడర్ కూడా ఎందుకు కొట్టలేకపోయి తెలుసు నీకేం పవర్ ఉంది. కానీ వాడు మండుతున్నా నిన్ను తోడేరు గడిచిపోతే చూడు. నీలో ఉండే ఫ్లాష్ మ్యాన్ కొంచెం స్వచ్ఛపడి ఉంటాడు. నువ్వు వాడిని చంపాలంటే తోడేల మీద చంపాలి. నువ్వు తోడేల మీద మారినప్పుడే వాడిని చంపదేగాల. మళ్ళీ నువ్వు తోడేలుగా పూర్తిగా మారిపోయావు అనుకో, మళ్ళీ నా డ్రాకులో కొడికే బానిస అయిపోతావు. నువ్వు బాగా గుర్తుపెట్టుకో బావు. నువ్వు తోడేలు మారినప్పుడే చంపకాయతో సన్ని బాతనతే. ఉండమే ఓరి నామ వెళ్ళిపోయింది పిల్ల తొందర పిల్లక ఒక ముద్దన్న పెట్టుకుందాం అంటే. ఏడబ్బా ఈ గోస్ట్ రైడర్ ఇంకా రాలేదా. నామ గుండెకాయలు ఏం పుడి పెట్టిన వాడి కోసం తింటాడేమోనే. ఏడని వాడి ఆడక దెంగతుడు ప్రేపు. ఒరి పడుకున్నాడు. ఒరే బయట పార్క్ చేసుకొని రావచ్చు కదంట్రా. నేరుగా నా మాట నా కోటకు దెంకొచ్చి 10 దెంగతున్నావా. మళ్ళీ నా కోట తగలు పడిపోతే ఎవడరా దీన్ని కట్టేదా. నా మాట బేల్దారులకు నా మాట 1500 అంట కూలి. ఏడ దెంకొస్తావురా. చూసుకోలేదురా. ఏం గొంతు అంతేదా. నమ్మసి గొంతు మాట్లాడుతున్నతే గొంతు రాసుకుపోతున్నతే. ఒరి ఏం అనతీరా. ఏం అర్థం కావట్లేదా. బేసు గొంతు ఎట్టపోయింది. నీకేం తెలుసు అన్నతా. ఇది మా వంశ వారసత్వం అన్నతిదా. అది సరిగన్నతా. నాకు 50 లక్షలు ఎప్పుడు ఇస్తాను అంతే. నువ్వా నాటకాలు దెంగతున్నట్టు నువ్వా. వచ్చి ఇస్తాలేనతా. నాకు కూడా వచ్చేస్తున్నా సోనత అనతే. వంత అంటే ఏంది ఉందని అర్థమా.
అనతే అంటే అన్నం అని అర్థమా ఏనా మటలో అంత అంత అర్థం కావట్లేదా సరే తాగరా ఈ గుండెకాయలు ఎప్పుడు తెచ్చాను తింటా చిచి బాగుంటే గలీజ్ గుంటే గుండెకాయలు కూర ఎవరు తింటాను చే అబ్బో గోస్ట్ రైడర్ మామో గుండెకాయల కూర తినడంతే మావా నీ పేరు గోస్ట్ రైడర్ కదా మావా ఉన్నతే అనత నీ పేరు భలే ఉందరా నీకు ఆ పేరా మావా ముందున్నతే ఓ ఆంటీ ఓ బర్రే బలేసిన బేకో అభియా నీకెందుకు అభి ఈ పండ్లా మేము చూసుకోమంటరా నువ్వు బలి దెంగ పడుకున్నారు నువ్వా ఏందశ నువ్వా ముందు నువ్వు మోపు దింపమా బురువు దెంగతున్నదా అది కాదు అభియా పత్తి నుంచి నేను బత్తాసులు కలిపి జనానికి వేస్తున్నాను నేను నాకు ఎంతో ఒక తలకు రో ఇయ్యచ్చు కదా ఏ ఒక్క రూపాయి లేదులా ఆమె వెళ్ళిపోయారు ఇంటికోళ్ళు ఓ దాని నుంచి నాకు ఏ చేసి నడువులతో కూడా నొప్పులు వచ్చిపోతాయి ఇంకయ్యా చే నా మొట్ట ఎక్కడ సుఖం లేదు నాకు నేను మోపు దింపమంటుంటే బా చే నా తలకాయ దెంగే వాళ్ళందరూ ఈ ఊర్లోనే ఉన్నారా నాయన ఇటు పోతే మళ్ళీ దాయరటోళ్ళు ఉంటారు మళ్ళీ ఇటు పడి దెంగతా నేను అబ్బా డ్రాకుల మావనతే బా నిస్సు ఎక్కిపోయింత నాకు బాగా ఎక్కిపోయింది అనంత తలకాయ ఎక్కిపోయింది అనంత ఎక్కలేనే కదా మావా పోసిందే అనత మావా మావా నువ్వేం తాగేవో నాకేం తాగుడు అలవాటు లేకపోయా ఊరు తాగిపోయిద్దాం రా మావా రక్తం తాగాలి నేను ఒక రువా మావంతే నువ్వు పానంతే నీ వెనక నేను ఉన్నంతే ఎవడొస్తాడు సోసలు అన్నతే నేనా ఎవడొస్తాడు అంతోడా పావంతే అబ్బా ఈ రోజు అట్లేదన్నా వీళ్ళిద్దరు గొడవ పెట్టిపోదు ఇంక కాదేం కాదు వీళ్ళని తొందరగా నా మాట వీళ్ళు వచ్చి నువ్వు ఎడంగుండ్రా నాయనా కాలిపోతున్నారా యో చూసుకోవాలన్నదా మావా మొన్న నిన్ను ఫ్లాష్ మ్యాన్ కూడా ఏమో తిట్టిపోతే కూడా అనంతా ఒరి ఫ్లాష్ మ్యాన్ కూడా వచ్చాడా ఏమన్రో అటు వచ్చినారో నా అమ్మాట పోయినసారి కదా మిసిపోయింది ఈసారి అందరూ నా చేతులు ఇడికా అబ్బా ఏంది ఒరేయ్ మామ వాడు ఏమన్నాడు ఎన్నా నువ్వా బా వేసినమాట సుత్తి చచ్చినమాట అని అన్నాడు నిన్నోడు నా మాట ఏంది నువ్వు గమ్ముకున్నావు నువ్వా నేను చచ్చిపోయినా బ్యా అంత మాట్లాడన్న తోడా అయ్యా వాడు చూడు ఏమన్నాడా వా లేదంటే నీకు అది ఎంత చూసుకో పోస్టు వాడు అంత మాట్లాడుతుంటే ఏం గమ్ముకున్నావు నువ్వా అబ్బా నేను కాదు చచ్చిపోయినా బ్యా నిజంగా అన్నాడు అంటాడా అబ్బా చిన్న మాట కదరు ఇదా సిగ్గే లేదంట బే నీకా అడిగాడా మాట్లాడా ఏందా అయ్యా అరే అసలు నువ్వు మనిషికి పుట్టలేదంటరా వాడు అన్నాడా మాట ఏంద్ర నా కొడుకు అంత నా మాట అన్నాడున్నావుడా అబ్బా రే చిన్న బూత్ కదిరిదా అబ్బే నా నోటు కూడా చెప్పలేకపోతున్నారు నేనా ఏమన్నాడు అనంతా నా కొడక అన్నాడు అంటే నువ్వు వాడికి పుట్టినావంటే అదే దానికి అర్థం అంత మాట అన్నాడా మా వాడు చూడు ఏమన్నాడు నీకు ముగ్గురు అంటే తండ్రులు నా మాట బర్రె చిన్న బూత్ కదిరదా నువ్వు ఎట్ట ఉంటున్నావో గమ్ముగా కోపరాట నీకా నా కొడక గోస్టాడు రే నాతో పెట్టుకోబాక నా కొడక ఎట్టంటే మాట్లాడు నాకు నా గురించి ఏం ఉండబోలేడా మామ గోస్టాడు మామ 30 రోణ్యా ఈ కూడా చెప్తా ఒక మాట మామ సంపిరోణ్యా అమ్మా రే నాయనా అభియా ఏమైంది అభియా నీవా ఒరే నువ్వు తోడేలైపోయినవరా నువ్వా ఏం చెప్తావు ఆంటీ మొన్న ఫైటింగ్ జరిగింది నాకు తోడేలకి ఖర్చుపాదింగాడు సంపాదింగా అయినా కానీ నాకు వచ్చేసింది అది ఇప్పుడు దీనికి నేను విరుగుడు కనిపెట్టుకోవాలా లేకుంటే నేను డాకులకు బానిస అయిపోతాను నేను అభియా నువ్వు తోడేలుగా అయిపోయింది భలే ఉన్నావు కానీ నువ్వు తోడేళ్ళ బాడీ గిడి భలే ఉంది కానీ నీ అరుపులే మొత్తంగా అరుపులు వస్తున్నాయి దాంట్లోనా ఆడ కొట్టేసింది దెబ్బ అది మామ జరిగింది కథ నా మాట చిన్న ఫైటింగ్ కాదు నా మాట ఆ డ్రాగులో కూడా చూడు అటు పెట్టిపోతే ఇంకోటి చుచ్చు మా ఇద్దరు నా మాట సరేలే నేను ఈ విరుగుడు కనిపెట్టాలి ఇప్పుడు తర్వాత పాటలో నా మాట ఎన్నెన్నో ఘోరాలు చూడాలి నాకు అర్థం కావట్లా సరే